సికింద్రాబాద్ లోని సఫిల్గూడలోని కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర మనం ఉన్నాం. ఏదైతే మొన్న ఒక ముస్లిం యువకుడు ఇక్కడికి వచ్చి మలమూత్ర విసర్జన చేయడంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం అన్న, ఏం జరిగింది అసలు, అతను ఇక్కడికి ఎలా వచ్చాడు, అది ఏం చేసింది ఇక్కడ అసలు? ఇక్కడ రాత్రి 8 నుంచి 8:15 వరకు ఇక్కడ యాక్చువల్గా అతను వచ్చి ఏం చేసినంటే ఇక్కడ ముహూర్తం నంబర్ 1 అది చెప్పడానికి కూడా సిగ్గా ఉంది. మలమూత్రం అనుకోండి, అది చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే అతనికి మెంటల్లీ రిటార్డెడ్ అంటాడు. ఎంతమంటే ఎక్కడ కూడా గుళ్ళల్లో ఇలాంటివి జరిగినా కూడా అందరినీ కూడా కావాలని చెప్పి మెంటల్లీ రిటార్డెడ్, సైకి ఇలాంటి అన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కావాలని ప్లాన్తో వస్తున్నారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కావాలని చెప్పి మెంటల్లీ రిటార్డెడ్ అనేది ముద్ర పెట్టేసి వాళ్ళను ఒక 1 month 2 months జైల్లో వేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ప్లాన్తో వచ్చినప్పుడు మాకు కూడా తెలుసు కదా, మా ప్లాన్ కూడా ఉంటుంది. అందుకని ఈసారి గిట ఏమన్నా అలాంటిది జరిగితే మేము ఊరుకునేది లేదు. మేమే ఇంకా చట్టం మా చేతిలో తీసుకొని రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలనేది మేము కూడా ఆలోచిస్తున్నాం. దాన్ని అంటే అతను ఇక్కడికి వచ్చి ఏం చేసిండు అసలు, అంటే మీ నోటితో చెప్పండి డైరెక్ట్. అతను వచ్చి ఇక్కడ గుడి దగ్గర ఉచ్చబోసిండండి. మల్లం కూడా 2 చేసిండు. కిందనే ఎదురుగా పైన అమ్మవారు ఉంటుంది, ఇక్కడ దేవుడి దాంట్లో పోసాడు. ఇలాంటి సంఘటనలు అది ప్లాన్ తో అవుతున్నాయి. ఇంతమంది కూడా మొన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా అదే జరిగింది. అతను కూడా ఏమన్నారు, మెంటల్లీ రిటైర్డ్ అన్నాడు. ఎందుకు అంటే మీరు ఎక్కడా లేనిది ఇక్కడనే కావాలని ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఎందుకో మిగతా దాంట్లో ఎందుకు చేస్తలేరు? పుట్టి ఇక్కడనే దొరికిందా? హిందూ దేవాలయాలే దొరికినాయా? కావాలని ప్లాన్ తోటే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మనకు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అన్నారు కదా, అప్పటి నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. మీరు కావాలంటే అందరు చూసుకోండి. ఇప్పుడు చూడండి, నాగోల్లో చూసినట్టయితే రోహింగ్యన్స్ ఏం చేసిర్రు, మన జిహెచ్ఎంసీ వర్కర్స్ ని కొట్టిర్రు. అంటే ఒక రోహింగ్యన్స్ ఏదో దేశం నుంచి వచ్చి మన దగ్గరకు వచ్చి మన వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఇదంతా ప్లాన్ అయినట్టే కదా. ప్లాన్ లేకపోతే ఏది జరగదు కదా. రాబోయే రోజుల్లో మా ప్లాన్ కూడా చూపిస్తాం. ఇందులో ప్లాన్ ఎట్లుంటుంది, మెజారిటీ మీదే ఉంది. ఇప్పటికి వాళ్ళ చేతులలో మీరు అంటే అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మెజారిటీ ఉన్న అందుకనే ఇప్పుడు ఏమంటున్నానంటే మన గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం. ఇక్కడ 1/2 kilometer 1 kilometer రేడియస్ లో ఏ గుడి దగ్గర కూడా ఎలాంటి అన్య మతస్థులది ఎవ్వరు కూడా పూలు అమ్మొద్దు, కొబ్బరికాయలు అమ్మొద్దు, అలాంటిది ఏం బిజినెస్ చేయొద్దు అనేది ఒక తీర్మానం పెట్టినాం. అది రాబోయే రోజుల్లో అది అంతా కూడా మొత్తం ఇండియా వైజ్ గా నడుస్తుంది. ఇది ఇక్కడే ఆగిపోయేది కాదు. ఎందుకంటే 100% అవుతారు. చూడండి, అన్య మతస్థులు ఎప్పుడు కూడా వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని రెచ్చగొట్టి ఇవి స్పీచెస్ ఇస్తారు. వాళ్ళని వాళ్ళకు గురుకులాలు ఉన్నాయి. కానీ మన పీఠాధిపతులు ఎప్పుడు కూడా హిందుత్వం తోటి ఫైటింగ్ చేయి, అది చేయి, ఇవి పట్టుకొని కొట్టు అన్నారు. అది సంగతి, అది వస్తుంది, ఆ టైం వస్తుంది. ఇప్పుడు ఒకటి వాళ్ళ గిట మాకు పీఠాధిపతులు కానీ మా వాళ్ళ గిట ఒక్క ఇది ఇచ్చారనుకోండి, పిలుపునిచ్చారనుకోండి, దాని తర్వాత ఉంటుంది భజన. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మేము భజన చూశారు. దాని తర్వాత రాబోయే రోజుల్లో హిందూ సంఘటితం అయితే ఏమవుతుంది అనేది రాబోయే రోజుల్లో. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు ఉడత నవీన్ అన్న. నేను ఇక్కడ స్థానికుడిని, లోకల్లో ఉంటా. నాకు కరెక్ట్గా 8:30 గంటలకు ఫోన్ వచ్చింది. ఇక్కడ నుంచే ఫోన్ వచ్చింది. కొంతమంది ఆపి వాడిని పట్టుకొని ఫోన్ వచ్చింది. నేను బయట ఉన్న ఆ టైంలో అది ఏం చేస్తున్నంటే గుడి ముంగట, గుడి ప్రాంగణంలో అమ్మవారి విగ్రహం ముంగట, ఇగో అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంటది. పైన గుడి, గర్భగుడి పైన ఉంటది. చాలా ప్రాచుర్యం గల టెంపుల్ ఇది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ. పాత కట్ట ఉన్నప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ అమ్మవారి ముంగట ఈ గచ్చుల ఒక తుర్కోడు వచ్చి వాస్తవంగా వాంటెడ్లీ కావాలని ఉద్దేశపూర్వకంగా వాడు టోపీ పెట్టుకుంటూ వాడి మత ఆచారాలన్నీగా ఉట్టిపడేలాగా వాడు ఉన్నాడు. వాడు ఇక్కడ కాసేపు కూర్చున్నాడు. తర్వాత అలా దిగిండు, ప్యాంట్ ఇప్పి వాడు మూత్ర విసర్జన చేసిండు. వాడు సండాసి పోయింది, దొడ్డికి పోయింది వాడు ఇక్కడ. అంటే వాడు నిజంగా వాడి ఇంట్లో అట్లనే హాల్లో కూర్చుంటాడా, వాడి మసీదులో పోయి అట్లనే ఎరుగుతాడా, లేకపోతే వాడి మదర్సాలకు పోయి అట్లనే చేస్తాడా? మా మందిరాల దగ్గరకు వచ్చి కావాలని ఉద్దేశపూర్వకంగా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మా ఆలయాలకు వచ్చి పనిచేసిండు. మేమందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఎన్నో దాడుల్ని హిందూ సమాజం ఎదుర్కొంది.
పాకిస్తాన్ మన ఇండియా నుంచి వేరుపడ్డప్పుడు పాకిస్తాన్ లో ఉన్న 13-14% హిందువులు కూడా ఇవాళ మొత్తం 1-2% వచ్చారు. అక్కడ నుంచి తరిమేయడం, చంపి పంపేయడం జరిగింది. డివైడ్ అయిన తర్వాత కూడా కాశ్మీర్ లో కూడా ఎంతో మంది హిందువుల్ని ఊచకోత కోసి చంపడం జరిగింది, మనం చూసినాం. కానీ అవన్నీ కూడా మన భారతదేశంలో నలుమూలలో కూడా, ప్రాంతాలలో కూడా హిందువుల మీద దాడులు జరిగింది మనం విన్నాం. దౌర్భాగ్యం ఏంటంటే స్థానికంగా మా ఏరియాలో, మా మల్కాజ్గిరిలో, మా ఇంటి పక్కన గల సఫిల్ కూడా కట్టమైసమ్మ దేవాలయం ముందు ఒక తుర్కోడు వచ్చి ఈ రకంగా అశుద్ధం చేసి, అపవిత్రం చేసి మా మనోభావాలను దెబ్బతీసే రకంగా చేసిండ్రు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు మేము ఏమనుకున్నామంటే భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసే ఉండాలి, హిందువులు క్రిస్టియన్లు కలిసే ఉండాలి, అందరం కలిసి ఉండడం, సమన్యాయం సమానత్వం ఉండాలి అని అనుకున్నాం. కానీ అది మేము తప్పు చేసినాం. మా పెద్దలు మాకు తప్పు చెప్పిండ్రా, మరి ఏంది మా ధర్మం ఏం చెప్పిందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎవడైతే చెంపదెబ్బ కొడతాడో వానికి ఇంకో చెంపదెబ్బ కొట్టడమే న్యాయం, ఎవడైతే మనల్ని కొడతాడో వాడిని కొట్టడమే న్యాయం. వానికో న్యాయం మనకో న్యాయం ఉండదు. ఖచ్చితంగా దెబ్బకు దెబ్బనే తిరుగుదాడి. పోలీసుల్లో రెగ్యులర్ స్టోరీ అన్న ఇది, వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు ఏం మాట్లాడినా గానీ వాడు పిచ్చోడు. అంటే ఓన్లీ పిచ్చోళ్ళు తుర్కోలే ఉంటారా? ఇక హిందువులు ఎందుకు పిచ్చోళ్ళు లేరు? మరి హిందువులు పిచ్చోళ్ళు ఎందుకు మసీదుల మీద ఎందుకో ఏం చేస్తలేరు? అంటే ఓన్లీ పిచ్చోళ్ళు తుర్కోలే ఉంటారు. ఆ తుర్క పిచ్చోళ్ళు కూడా ఓన్లీ దేవాలయ దగ్గరకు వచ్చి అమ్మవారిని కాలుతుంది అంటారు, అమ్మవారి విగ్రహాలు వెలగొడతారు, అమ్మవారి గుడి దగ్గర ఇట్లా అశుద్ధం చేస్తారు. అంటే పిచ్చోళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు ఎవరన్నా? ఆ పిచ్చోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవడు? వీళ్ళు వెనుక ఎవరున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇంకోటి 100% కావాలని చేసిండ్రు. దీనికి ఆజ్యం సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక బాధ్యత గల సీఎం సీట్ లో ఉండి, ఒక బాధ్యత గల ఒక పొజిషన్ లో ఉండి సీఎం గారు మైక్ పట్టుకొని అధికారికంగా ప్రకటన చేసింది. ఏమనయ్యా అంటే అంటే క్రిస్టియన్ అంటే మన హిందూ, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనే ఒక చండాలమైన స్టేట్మెంట్ ఎప్పుడైతే వాడు ఇచ్చిండో ఆ రోజు నుంచి ముస్లింలకు ధైర్యం ఎక్కువైపోయింది. మేము హిందువుల మీద దాడి చేసినా, దేవాలయాల మీద దాడి చేసినా, మేము ఏం చేసినా మాకు సపోర్ట్ గా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటదనే ఒక ధైర్యం వాళ్ళలో ఉంది. కాబట్టి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు వాళ్ళు. కానీ హిందూ సమాజం మేల్కొంటుంది. హిందువులారా, ఇప్పుడైనా అదే చెప్తున్నానా, మీ మాధ్యమంగా, లెజెండ్ టీవీ మాధ్యమంగా నేను చెప్తున్నానా, హిందువులారా మేల్కోండి. ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఇప్పటికీ, అదే చెప్పబోతున్నా. హిందువులారా మొద్దు నిద్ర వీడండి. సెక్యులర్ అనే భూతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద తోయబడింది, మన మీద పెట్టబడింది. మనం హిందువులం, మనం సింహాలం. ఈ రాష్ట్రం, ఈ దేశం మనది. ఈ సంస్కృతి సాంప్రదాయాలు మనయి, మన ఆచారాలు మనం వ్యవహరించాలి. మనం పాశ్చాత్య కల్చర్కి పోవద్దు. ముఖ్యంగా యువతకు నేను పిలుపునిస్తున్నా, మీరు బయటికి వచ్చిన రోజు ఈ దాడులన్నీ ఆగిపోతాయి. మీరు ఇట్లనే ఇంకా ఫోన్లలో ఇవన్నీ చూసుకుంటా డ్రగ్స్ కి, మందుకి బానిసలైపోయి మీరు దేశాన్ని, ధర్మాన్ని పట్టించుకోకుండా ఉన్నన్ని రోజులు మన మీద దాడులు తప్పాయి. బంగ్లాదేశ్ లో ఏ రకంగా హిందువుల పర్సెంటేజ్ తగ్గిన తర్వాత దాడులు ఎట్లయినాయో రేపు పొద్దుగాల మన భారతదేశంలో కూడా సిద్ధంగా ఉన్నాయి. అందరూ సంసిద్ధం కావాలి. ముఖ్యంగా అందరికి ఒకటి పిలుపునిస్తుంది ఏంటంటే, మన దేవాలయాల ప్రాంగణంలో ఏ తుర్కోడు కూడా పండ్లే గాని, కూరగాయలే గాని, పూలే గాని, కొబ్బరికాయలే గాని ఏవి అమ్మడానికి వీల్లేదు. ఈ విషయం మేము పోలీసులకు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. వాళ్ళకు సమయం ఇస్తాం, ఒక 10 రోజుల 15 రోజుల తర్వాత మేమే స్వచ్ఛందంగా బయటకు వచ్చి గస్తీగా వస్తాం. ఎక్కడ దేవాలయాల ముంగట తుర్కోడు కనిపించినా వాడిని చెప్పులతోని, రాళ్లతోని కొట్టి ఎలగొట్టే బాధ్యత హిందూ సమాజం భుజాన మీద వేసుకొని తీసుకుంటది. మరీ ముఖ్యంగా స్టేట్మెంట్లు చాలా ఇచ్చారు హిందువులు. ఇవన్నీ జరిగే పనులేనా అన్న? హిందువులకి ఏంటంటే ముడ్డు కింద నీళ్ళు వచ్చేదాకా లేవరన్న మా వాళ్ళు. సింహాలే కానీ మొద్దు నిద్రలు ఉన్నారు. ఇవాళ వాని ఇప్పుడు ఇంతమందికి ఎక్కడో జరిగింది కదా, ఇప్పుడు మా దాకా వచ్చింది. మా మల్కాజ్గిరిలో మాత్రం హిందువులు చైతన్యవంతమే ఉంటారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇంకా 3 రోజులుగా అట్టుడుకుతూనే ఉంది. మొత్తం రాస్తారోకలు చేసినాము, యువత మొత్తం బయటకు వచ్చారు. స్వచ్ఛందంగా మేము ఎవరికి ఫోన్లు చేయాలని మీరు నమ్మరు. ప్రతి ఏరియా నుంచి కూడా హిందువులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారన్న. ఇంకొకటి, మన ఏరియాలలో మదర్సాలు ఉన్నాయి. మదర్సాలలో ఎవడు ఉంటున్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ అసలు ఉద్దేశం ఏంది, వాడు ఇక్కడోడైనా, ఈ దేశంలో పుట్టినోడైనా, ఒకసారి మదర్సాలకు పోయి వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయండి. ఇది పోలీస్ వ్యవస్థకి చెప్తున్నా. మదర్సాలకు పోయి ఆధార్ కార్డు చెక్ చేయండి. వాడు ఈ దేశం వాడన్నా, రోహింగ్యాడా, బంగ్లాదేశ్ వాడా, మన ఇంటి పక్కన కూరగాయలు అమ్మేటోడు, పండ్లు అమ్మేటోడు ఎవడు, వాడు ఈ దేశంలో పుట్టిన ముస్లిమేనా లేకపోతే వాడు రోహింగ్యానా, బంగ్లాదేశా, వాడి ఆధార్ కార్డు చెక్ చేయండి. పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ మొత్తం వైఫల్యమైందన్న. ఎప్పుడు బీజేపీ ఏం కార్యక్రమాలు చేస్తుండు, లేకపోతే అపోజిషన్ హిందూ సంఘాలు ఏం కార్యక్రమం చేస్తున్నాయని నిఘా పెట్టింది తప్ప ఈ ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వాన్ని హిందువుల మీద అసలే చిత్తశుద్ధి లేదు. ఓన్లీ ముస్లింల ఓట్లతోనే గెలిచి ఇలా గద్దెనెక్కిండా రేవంత్ రెడ్డి? ఈ మాట ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పు. ఏ రకంగా ఆయన అంటాడు, కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్. మరి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేవా? రానున్న కాలంలో హిందువులందరూ ఒక్కటై
సరైన సమాధానం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, అన్ని మతస్థులకు, ముఖ్యంగా మతోన్మాద ముస్లింలకు తెలియజేస్తారని కూడా తెలియజేసుకుంటున్నా. అన్న జై శ్రీరామ్. మొన్న కట్టమైసమ్మ గుడి మొన్న శనివారం రోజు సాయంత్రము కొంతమంది అన్య మతస్థులు ఇక్కడ చాలా మంది పూలు పండ్లు కూరగాయలు అమ్ముకుంటుంటారు, చేస్తుంటారు. మేము కూడా చూస్తుంటాము. ఎప్పటికప్పుడు కూడా మేము అంటూనే ఉంటాము, ఎవరో తెలియని వాళ్ళు అంటే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ వాళ్ళు పట్టించుకోకపోవడము. మేము కూడా ఎంత చేయాలి? సెక్యులర్ దేశం అంటారు కదా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు. సెక్యులర్ దేశము, అన్ని మతాలు బాగుండాలనే ఉద్దేశంతోనే మేము ఊపుకున్నాం. కానీ ఈ రోజు దినం వాడు మా గుడి, మేము ఈడ నిత్యము అమ్మవారికి బోనము, అమ్మవారికి ఇదే అరే ఈయనేనా మేము ఆట పోసుకుంటాము, అమ్మవారికి కోడి పోసుకుంటాము, అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాము, అమ్మవారికి బోనం సమర్పించుకుంటాము. ఈయనే వాడు ఈడ కావాలని చెప్పేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలి. మొన్న అసోద్దీన్ ఒక మాట అన్నాడు, అసోద్దీన్ ఓవైసీ గారు, భారతదేశము రాబోయే రోజులలో ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి అవుతుందని చెప్పిండు. అందులో భాగంగానే ఈ దాడి జరిగిందేమో మాకు అనుమానము. భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనుకుంటున్నారు. అందుకోసంలోనే దీంట్లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. మొన్నటిదాకా లేని ఈ కల్చరు మొన్న 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుంది. మొన్న ముత్యాలమ్మ గుడిపై జరిగింది ఇదే దాడి. అమ్మవారిపై ఒక 200 మంది ఉన్మాదులు ఆ రోజు ఒక ప్రార్థనా మందిరంలో ఆ రోజు ఈ విధంగా చేశారు. ఒక ప్రార్థనా మందిరంలో ఒక 200 మంది ఆ రోజు ఒక ఉన్మాదులుగా మారి ఒక్కడు బయటికి వచ్చి అందులోకించి అమ్మవారిపై దాడి ఎత్తిరించాడు. మేమన్నాం ఆ రోజే, సార్ మీద 199 మంది వాళ్ళని పట్టుకోరేంటంటే వాళ్ళ మీద ప్రేమ, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళ మీద ప్రేమ. ఈ రోజున మా 199 మంది స్లీపర్ సెల్లా ఉండి మొన్న రాంపల్లిలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిరు. మొన్న ఆడ మన శంషాబాద్ లో నవగ్రహ విగ్రహాన్ని ధ్వంసం చేసిరు. ఇట్లా ప్రతి జాగాలో ఏదో రూపంలో మందిరాలపై దాడి జరుగుతూనే ఉన్నది. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలే. వాళ్ళు మొన్న జూబ్లీ హిల్స్ లో వాళ్ళొక ఎన్నికల ప్రచారంలో అంటారు, మేము గెలిస్తే మీ సమాధుల గురించి మేము జాగలిస్తామంటాము. ఏడిస్తారయ్యా? మన హిందూ సనాతన ధర్మంలో మనిషి చనిపోతే ఊరవతల తీసుకెళ్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ ఎలక్షన్ల వీళ్ళ ఓట్ బ్యాంకుల గురించి, వీళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి మొన్న హిందువులు నివసించే ఉన్న పక్కకున్న ప్రభుత్వ ల్యాండ్ని వాళ్ళు సమాధులు పెట్టుకోనికి ఇచ్చారు. అక్కడ కూడా ప్రజలు వదిలిపోతున్నారు. ఏం ప్రభుత్వం రా ఇది? కాంగ్రెస్ అంటే ముస్లిం అనొచ్చు, ముస్లిం అంటే కాంగ్రెస్ అనొచ్చు, కానీ ఇదా సంస్కృతి? ఈ దేశంని నాశనం చేసేస్తారా? భారతీయులు బతకొద్దా? హిందువులు బతకొద్దా? ఇక పూజలతోని పునస్కారాలతోని కుటుంబాలతో మనం ఇక గుళ్ళకు పోవద్దా? విహారయాత్రకు పోతే పైల్గావుల్లో నీ మర్మాంగాలను తీసి పోసేస్తున్నారు. గుళ్ళతోని అక్కని, అమ్మని, చెల్లని, పిల్లలని చేసుకొని గుడికి పోతే ఈ విధంగా నువ్వు మలమూత్ర విసర్జన చేసేసి అపవిత్రం చేస్తున్నా గానీ ప్రజాప్రతినిధులు మాట్లాడలేకపోతున్నారు. ఓల్డ్ సిటీలో ఒక చిన్న సంఘటన జరిగితే భూమి బద్దలైనట్టు ప్రభుత్వ అధికారులు పోతుంటారు, ప్రజాప్రతినిధులు పోతుంటారు. ఇప్పటిదాకా ఒక్క ప్రజాప్రతినిధి రాలే, ఒక కలెక్టర్ రాలే, ఒక ఆర్డీఓ రాలే. ఈ గుడికి సంప్రోక్షణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. మీ వైఫల్యం వల్లనే, మీ పోలీసుల వైఫల్యం వల్లనే ఈ విధంగా దాడి జరుగుతుంది. ప్రభుత్వం ఒప్పుకోవాలి మీ వల్ల జరిగిందని చెప్పేసి. తక్షణమే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దుద్దిల్ల శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు రావాలి, గుడిని సందర్శించాలి. దీనిపైన పెద్ద ఏ విధంగా కుట్ర జరుగుతుందో అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళపైన నిఘా పెట్టాలి. ఈ విధంగా గుళ్ళపై జరుగుతున్న దాడులని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఆ మత గురులని, మీరు అంటారు కదా ఇస్లాం అంటే శాంతి, శాంతి అంటే ఇస్లాం అన్నారు కదా. ఏం చెప్తున్నారు మత గురులారా? మీ వేషధారణ తీసుకొని, టోపీలు పెట్టుకొని, గడ్డాలు పెట్టుకొని మరి వచ్చి మలమూత్ర విసర్జన చేస్తుంటే మీ మత గురులు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇస్లాం కి సంబంధించిన మత గురులు శాంతికి మరో రూపం ఇస్లాం అంటారు కదా. ఏమి జరిగింది? ఉగ్రవాదుల దాడి జరుగుతుంది. నిన్న మొన్న ఢిల్లీలో బాంబ్లా జరిగింది. వాడు వారి యొక్క నినాదాన్ని ఇచ్చుకుంటూ, ఆ ఇస్లాం కి సంబంధించిన నినాదాన్ని ఇస్తూ ఢిల్లీలో ఆ రోజు బాంబ్లా చేసిండు. అట్లనే పైల్గావ్ లో జరిగింది, మనకు తెలుసు. గతంలో జరిగింది. ఎక్కడ జరిగింది అయ్యా? లుంబిని పార్క్ లో జరిగింది. ఎక్కడ జరిగింది? గోకుల్ చాట్ లో జరిగింది. ఎక్కడ కూడా హిందూ మానవ బాంబు అయితలేడు. ఎక్కడ కూడా ఉగ్రవాదిలా మారతలేడు. హిందువు సనాతన ధర్మాన్ని రక్షించే పనిలో ఉన్నాడు. హిందువు సనాతన ధర్మం రక్షించలోనే ఉన్నాడు. నా ధర్మము ఎటువంటి ధర్మము? నేను నాతో పాటు సమాజం బాగుండాలని చెప్పి సర్వే జన సుఖినోభవం అని చెప్పుకునే నా సనాతన ధర్మం. మీ ధర్మం ఏంది? ఈ రోజు మీ మతంలో ఉన్న
కొన్ని పారాగ్రాఫ్లు తీసుకొని ఇదే చరిత్ర అని చెప్పి ఇస్లాంకి సంబంధించిన వాళ్ళే భూమి మీద బతకాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులను మీరు తయారు చేస్తున్నారు. దయచేసి ఇస్లాం పెద్దలు ఆలోచించాలి. అటువంటి సెంటెన్స్లు ఏమున్నాయో వాళ్ళకి తీసేయాలి. ప్రజలలో బతికే విధంగా, ప్రజలతో పాటు కలిసే విధంగా అందరు ఉంటేనే దేశము. ఒక్కరితోని గుడి బడి అనేది 10 మందితో ఉండేది ఒక్కడు ఉంటే. నువ్వు అన్నావు కదా, ఎవరైనా మొన్న అన్నారు, ఎవరు అసదుద్దీన్ ఓవైసీ గారు, రేపు హిజాబ్ కట్టుకునేటామే దేశ ప్రధాన, అదే హిజాబ్ కట్టుకున్నామే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి అయ్యింది. ఏమైంది? ప్రాణభిక్షతో ఈ రోజు మన దేశానికి వచ్చి అడిగితే ఈ రోజు మనం షెల్టర్ ఇచ్చినాము. ఇదిరా నా సనాతన ధర్మము. అక్కడ హిందువులను ఊచకోతకు వస్తున్నా గానీ మేము మీ ఆడపిల్లలను మేము కాపాడుతున్నాం రా. సిగ్గుండాలి నీకు ఆ మాట అన్ననీకే. ఈ సనాతన ధర్మము భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు ఆలోచించాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు ఆలోచించాలి. ఈ దేశము ఉగ్రవాదుల చేతిలో పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ దాడులను అరికట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వము, దేశ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. నేను జ్యోతి లాలాగూడ నుంచి వచ్చినాను. మా శివశక్తులు, అర్ధనారీశ్వరులు అందరూ వచ్చినాము. మేము పోరాడుతూనే ఉన్నాము. మా ముత్యాలమ్మ గుడిలో అట్లనే సంఘటన జరిగింది. మళ్ళీ ఇక్కడ కట్టమైసమ్మ గుడి మన హిందూ దేవుడునే దొరుకుతుందండి. ఎందుకు ముస్లిం మస్జిద్ కాడ ఎందుకు అయితే లేదు, చర్చ్ కాడ ఎందుకు అయితే లేదు? హిందూ దేవుళ్ళ దగ్గర ప్రత్యేకంగా హిందూ దేవుళ్ళనే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? చేయకండి. మేము ఒకటే కోరుకుంటున్నాము. మేము బండారు కులం చెందిన వాళ్ళము. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఏంటంటే వాడికి కఠినమైన శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటున్నాము. ఏ రాజకీయం గురించి మాకు తెలియదండి. మేము బండారు కులం చెందిన అమ్మ సేవకులు అని మేము నిత్యం అమ్మని కొలుచుకుంటాము. అమ్మవారికి పిచ్చోడు, మేము కూడా పిచ్చోడు అవుతామనండి. నేను పిచ్చిదాన్ని అయ్యి నేను కొడతానండి. మీరు ఒప్పుకుంటారా? నేను పిచ్చిదాన్ని అయ్యి నేను ఒకరిని ఇప్పుడు రోడ్డు మీద పోయేటోళ్ళని కొట్టేస్తాను. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ప్రతి దానికి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తే ఆ పిచ్చోళ్ళని మా శివశక్తులకు అప్పచెప్పండి, మా బండారు కులానికి అప్పచెప్పండి, చేసి చూపిస్తాము. అంటే ఆ పిచ్చి కుదిరిస్తాం. పిచ్చి అనేది ఏంది అని మేము చూపిస్తామండి. ఒకవైపు ఎమ్మెల్యే ఏం చెప్తాడు, దీన్ని తలుచుకుంటే హిందువులకు పారిపోవడానికి గల్లీలు సరిపోదు. ఎందుకు పారిపోవడానికి గల్లీలు సరిపోదండి? మేము హిందువులు తలుచుకుంటే మీకు సరిపోదు. మేము మీకు ఓటేస్తే మీరు వచ్చిండ్రు. ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రతి హిందూ గుడి కాడని ఏ మస్జిద్ కాడ ఎందుకు చేస్తలేరు? చర్చ్ కాడ ఎందుకు చేస్తలేరు? హిందూ దేవాలయమే దొరుకుతుందా? ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అదే, యూట్యూబ్ లో చూస్తే అదే. మా హిందూ దేవుడికి ఏది రక్షణ లేదా అండి? హిందూ దేవుళ్ళకి రక్షణ లేదా? మా హిందూ సాంప్రదాయం ఎందుకండి చెడగొడుతున్నారు? అందరూ మేము ఆ సహనాన్ని మేము ఎంతో సహనంగా ఓర్పుగా ఉంటున్నాం. ఎందుకంటే మాకు పూర్వీకులు ఎలా నేర్పించారో మేము అలాగేనే ఉంటున్నాము. మేము తలుచుకుంటే మేము కూడా ఏదైనా చేయగలుగుతామండి. ఆడు పిచ్చోడు అంటున్నారు కదా, వాడిని ఎందుకు జైల్లో పెట్టి మేపుతున్నారు? ఎన్కౌంటర్ చేసేయండి. ఈయన చేస్తేనే మళ్ళీ ఏ గుడి కాడ జరగదు. మేము దయచేసి ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటున్నాం. మేము శివశక్తులము, బండారు కులం చెందిన వాళ్ళము. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మా దేవుళ్ళని కించపరకండి. అమ్మ కట్టమైసమ్మ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈ కట్ట తెగిపోతే ఈ ఊరంతా కొట్టుకొని పోతుందండి. అమ్మవారు కన్ను తెరిచిందంటే భయంకరంగా మీరు ఎవరు ఉండరండి, ప్రజలు ఎవరు ఉండరు. అమ్మవారిని ఇక్కడ చేస్తారండి? అమ్మవారు ముంగట చేస్తారా? మీకు ఇంత కూడా ఇంగిత గానం లేదా? మన హిందువులు అందరు ఎక్కడ పోయినరండి? పండుగ అయితే పూజలు జరుగుతూనే ఉంటది. నిత్య పూజలు, రోజు పూజలు జరుగుతూనే ఉంటది. అతను 1 నెల నుంచి ఇక్కడ కొత్తిమీర పుదీనా అమ్ముతున్నాడంట. ఎవరికి కనిపెట్టలేదా? ఎందుకు? ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ నుంచి వెళ్తూ మేము ప్రతిసారి ఇక్కడ నుంచి వెళ్తే అమ్మని మొక్కుతాము. అమ్మ చల్లంగా చూడు తల్లి, ఈ కట్ట తెగిపోవద్దు. ఈ కట్ట తెగిపోతే ప్రజలంతా నాశనం అయిపోతారు. చల్లంగా చూడు తల్లి అని మేము మొక్కుతున్నాం. ఎందుకండి? ఎందుకు మా మధ్య ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా మధ్య చేయకండి. మేము ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి వాళ్ళు మేము అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మేము ఎప్పుడైనా మీ గుడ్ల దగ్గర మేము ఎక్కడన్నా మేము చేసినామా? మా హిందూ తరఫు నుంచి ఏదన్నా చెడు వార్త విన్నారా? ఇప్పుడు దాకా వినలేదు. ఎందుకు మా మీద ఎందుకు పగ పట్టుకున్నారు? మా మీద పగ పట్టుకోండి. మేము ఇంత శాంతిగా ఉన్నాము. మమ్మల్ని అట్లనే శాంతిగా ఉండనియండి. మేము తలుచుకుంటే ఉగ్ర రూపము, మేము తలుచుకుంటే అమ్మవారు తలుచుకుంటే ఎవ్వరు అమ్మవారు కాళ్ళ కిందకి పోవాల్సిందే. అమ్మవారు అతన్ని వదలదు. ఇంతకు ముందు ముత్యాలమ్మ గుడి కాడ కూడా చేస్తే ఆడిని మంచిగా మేపిండ్రు, బయటికి వచ్చేసిండు. ఏం చేసింది ప్రభుత్వము? ఈసారి మేము కోరుకున్నది ఒక్కటే,
మేము కోరుకున్నది ఆయనని నిలువుగా ఎన్కౌంటర్ చేసేయండి. ఎన్కౌంటర్ చేస్తేనే మళ్ళీ ఇలాంటి సంఘటన ఏ గుడి కాడ జరగొద్దు అని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ మీకు అందరికీ కోరుకుంటున్నాం. మా బండారు కులంలో మా పెద్దోళ్ళకి మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే, మేము చిన్నోళ్ళము, మేము తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే మేము ఆవశ్యంగా అమ్మవారి దగ్గర ఇట్లా అయిందని ఆవశ్యంగా మాట్లాడుతున్నాం. మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే మా గురువులకి, మేము అందరికీ బండారు కులానికి మేము క్షమించమని కోరుకుంటున్నాము. మేము ఇంత సానుభూతి చూపించినా వాళ్ళకి సానుభూతి లేదండి. వాళ్ళని వదలొద్దు ప్రభుత్వాన్ని మేము అదే వేడుకుంటున్నాం. అమ్మని ఇంత నీచమైన పని చేసిండని ఆయన, చాలా నీచమైన పని అది. అతన్ని వదలొద్దు, మేము కోరుకున్నది అదే, అతను వదలొద్దు. రేపు భారీ ఎత్తున మా శివశక్తులందరూ ఇక్కడ బోనం చేస్తున్నారు. మేమందరము ఇక్కడ అంతా బోనం తీస్తున్నారు. అందరూ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హిందూ సమాజంలో ఉన్నాము, మన హిందూ సాంప్రదాయం మేము బోనము రేపు చేస్తున్నాము. అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.